గాడ్స్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీలో ఎంతమంది మాయాబజార్ సినిమా చూశారు? మాయాబజార్ మూవీ అందరికీ నచ్చిందా? ఇంకా చూడని వాళ్ళు ఉన్నారా? అయితే చూడండి ఒకసారి. మాయాబజార్ మూవీ చాలా బాగుంటుంది కదా, చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదే కదా, అది చూసి ఎంతోమంది నవ్వుకొని ఉంటారు కదా, మీరు నవ్వారా? సినిమా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ రన్ అవుద్ది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అది ఒక ఎపిక్ మూవీ, అంతే కదా. సరే, మీ అందరూ చూస్తే ఒక్కసారి ఆ మూవీని గుర్తించుకోండి. ఆ మూవీలో మనకి ఎన్నో క్యారెక్టర్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా గుర్తొచ్చే క్యారెక్టర్ రేలంగి గారు చేసిన లక్ష్మణ కుమారుడి క్యారెక్టర్. లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడి కొడుకు. దుర్యోధనుడు అంటే తెలుసు కదా, ఒక పెద్ద సామ్రాజ్యానికే ఒక అధిపతి లాంటి వాడు. కౌరవుల్లో పెద్దవాడు, ప్లస్ రాజ్యం మొత్తం ఏలినవాడు. సరే, ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం చెప్పబోయే విషయం నో యూజ్. గాడ్స్ యూనివర్సిటీ ద్వారా నో యూజ్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. నో యూజ్ అంటే ఏంటంటే, మనం ఈ జీవితంలో జీవించడానికి ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు, అక్రమాలు, అన్యాయాలు, కేవలం ఒక బతుకు కోసం ఎన్ని చేస్తున్నారంటే మనుషులు అన్ని చేస్తున్నారు. తను బ్రతుకుతే చాలు, తన జీవనమే ముఖ్యము, నేను బ్రతుకుతే చాలు అన్నట్లు ఎంత ఘోరాలకు పాల్పడుతున్నారంటే అంత ఘోరాలకు పాల్పడుతున్నారు. అదేంటంటే నేను బ్రతుకుతే చాలు, నేను బాగుంటే చాలు అనే ధోరణిలో బిహేవ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ మనం ఎంత చేసినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం ఎన్ని చేసినా దాని వల్ల నో యూజ్. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకోకుండా అంతా దానికి విరుద్ధంగా చేస్తే అది ఉపయోగం లేనట్టే కదా. మనం రోజంతా కష్టపడితే ఒక 100 రూపాయలు వస్తాయి అనుకుందాం, కానీ ఆ 100 రూపాయలు రాదనుకోండి, చేసింది వ్యర్థమే కదా. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే గుంటూరు వస్తుంది అనుకుందాం, మనం గుంటూరు వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, ఆ నడిచిన ప్రయాణం అంతా వ్యర్థమే కదా. అలాగా జీవితంలో మనం ఎంతో వ్యర్థం చేస్తున్నాం. ఈ జీవితం మొత్తాన్ని మనం సరైన విధానంలో ఆలోచించి జీవించకుండా వ్యతిరేకంగా జీవించి మన జీవితం మొత్తం లాస్ట్ చూసుకుంటే జీవితం అంతా వ్యర్థం, ఏం ఉపయోగం లేదు అనే విధంగా మన జీవితాలు సాగుతున్నాయి. అందుకనే ఉపయోగం లేకుండా ఎందుకు జీవిస్తున్నాము, అది తెలుసుకొని జీవిస్తే సక్రమంగా ఉంటది కదా అనే ఉద్దేశంతో ఒక సరైన జ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మన గాడ్స్ యూనివర్సిటీలో నో యూజ్ అనే ఒక కార్యక్రమం పెట్టాము. ఈ నో యూజ్ ద్వారా కొంతమంది జీవితాలని ఎగ్జాంపుల్ గా చెప్పాల్సి వస్తుంది. అది ఎవరినో బాధ పెట్టడానికో లేదా వాళ్ళని కించపరచడానికో అయితే కాదు. ఎందుకంటే మనం ఒక అంశం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఉదాహరణ చెప్తేనే కదా, మన కరెంట్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తేనే అది మనకు అర్థమవుద్ది. ఎక్కడో పురాణాల్లో అంతకుముందు యుగాల్లో అవి చెప్పటం కంటే మన లైవ్ లో జరుగుతున్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా వివరిస్తే కొంచెం జనాలకి అర్థమవుద్ది. దాన్ని బట్టి కొంచెం జీవితాలు మార్చుకుంటారనే ఉద్దేశంతో కొంచెం లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం. అందువల్ల ఎవరు హట్ కాకండి. ఒకవేళ అది తప్పు అనిపిస్తే వాళ్ళు అది మేము తప్పు చేసామా, ఇది తప్పు అనుకొని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని దాన్ని నెగిటివ్గా తీసుకొని దాని మీద రాద్ధాంతం చేయకూడదు. కాబట్టి ఈ రకంగా స్వీకరిస్తారని నేను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక మనం ఈ కార్యక్రమంలో ముందుకెళ్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ మాయాబజార్. మాయాబజార్ తెలుసు అందరికీ, ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా. దాని డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆయన చాలా గొప్ప డైరెక్టర్. కేవీ రెడ్డి గారు అంటే ఈ తరంలోకి తెలియకపోవచ్చు, కానీ ఆయన తీసిన సినిమాలు అవ్వచ్చు, పౌరాణిక సినిమాలు ఎన్నో తీశారు. బ్లాక్ బస్టర్లు, అద్భుతాలు, ప్రయోగాలు, ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే అద్భుతంగా మనకి అది గ్రాఫిక్స్ లాగా అనిపించేలాగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అది ఎంతో అద్భుతం. అంటే ఈరోజు అలాంటి సినిమాలు తీయాలంటే వేల కోట్లు దాడుతాయేమో. ఈరోజు మనం రాజమౌళి గారిని ఒక పెద్ద డైరెక్టర్గా అనుకుంటున్నాం. ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ అనుకోండి ఆయన తీసిన సినిమాలు, అంత గొప్ప సినిమాలు తీశారు ఆయన. అయితే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వారు ఏమనుకుంటున్నారంటే సినిమా తీయటం మన పని అనుకుంటారు. కానీ ఒక డైరెక్టర్ పని సినిమా తీయటమేనా? ఒక టీచర్ పని జస్ట్ బోధించటమేనా? డైరెక్టర్ అంటే ఏ సినిమా అయినా ఓకేనా? అలా కాదు కదా. ఒక డైరెక్టర్ అన్న వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది.
దానివల్ల అంటే ఒక డైరెక్టర్ అంటే ఎవరంటే తమ క్రియేటివిటీ ద్వారా, క్రియేటివిటీ అంటే ఆ, జనాలకి అందాల్సింది చాలా ఉంటుంది ప్రకృతి నుంచి. అదంతా జనాలకు అందదు. ఎందరో కొంతమంది క్రియేటివ్ పీపుల్ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అన్నాలు తిని తినక ఎన్నో కష్టాలు పడి క్రియేటివిటీని సంపాదిస్తారు. వాళ్ళు చెప్పాల్సిన విధానంలో ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి సంబరపడిపోతారు. ఉత్సాహం, ఆనందం ఎన్నో వస్తాయి. ఒక్క సినిమా చూస్తే ఎంత ఎగ్జైట్మెంట్. సినిమా కోసం ప్రపంచంలో దేనికి లేని క్రేజ్ సినిమాకే ఉంటుంది. ఎందుకంటే అది కళతో కూడుకుంది కాబట్టి. అంతగా ఇంతమందిని అలరించే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్పగా ఆలోచిస్తారు. వాళ్ళ జీవితం ఎంత గొప్పగా అంటే ఆ, జనాలకి ఎంత గొప్పగా ఇవ్వాలి. ఎందరో రాజకీయ నాయకుల సభలు పెడితే డబ్బులు పెట్టి తీసుకురావాలి. అలాంటిది మనము ఒక సినిమా తీస్తే డబ్బులు టికెట్ కొని మరీ వస్తున్నారు. అంటే జనాలలో సినిమా ఎంత అవసరం వాళ్ళకి. అంటే వాళ్ళ యొక్క మనసుల్ని తాకే యొక్క అంశాలు రావాలి, కావాలి. దాన్ని దర్శకులు ఎంతోమంది తమ జీవితాలు పణంగా పెట్టి ఇదంతా కేదలు చేసి జనాలకు ఏది కావాలో అది ఇస్తున్నారు. అందువల్ల కలకాలం నిలబడగలుగుతున్నారు, సినిమా కూడా నిలబడగలుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఈ బతికే క్రమంలో సినిమా తీయడానికి వచ్చేవాడు సినిమా తీయటమే అనుకుంటున్నాడు. సినిమా తీయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. అది అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పుడు అనుకోవచ్చు, నేను ఏ సినిమా తీసినా ఒకటే, నా ఇష్టం, నేను ఏ సినిమా తీస్తాను, ఇదే కదా నాకు కావాల్సిన సినిమా, నేను సినిమా కోసం సినిమాగా చూడండి అని అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. సినిమా అంటే సామాజిక బాధ్యత. ఒక గురువు, ఒక టీచరు స్కూల్లో ఎంతమంది ఎడ్యుకేట్ చేస్తారో 1,00,000 మంది గురువుల కన్నా ఎక్కువ ఒక సినిమా డైరెక్టర్. ఎందుకంటే పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ని, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ని, రాజకీయ నాయకులు అందరినీ ఒకసారి కూర్చోబెట్టి లెసన్ చెప్తాడు, చూపించి విజువల్గా. అది సినిమా డైరెక్టర్ గొప్పతనం. అలాంటి డైరెక్టర్లు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, అంతే కదా. అయితే మనం చూస్తుంటాం, ఒక సినిమా తీస్తున్నాము, అదేదో నాకు ఒక ఐడియా వచ్చి నేను సినిమా తీశాను అంటాం. కానీ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, కొంతమంది సినిమా చూసినప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసులు పెడుతున్నారు, గోల్ చేస్తున్నారు. అంటే మనకు అంశం చెప్పినప్పుడు కొంతమందిని బాధ పెడితే వాళ్ళు మేము బాధపడ్డామని చెప్తున్నారు. అంటే ఏంటంటే మన సినిమా ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ ఎదుటిని బాధ పెట్టకూడదు అనేది దాంట్లో ఉద్దేశం. అది నిజమే కదా. ఇప్పుడు మనం మాట్లాడవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఎదుటివాడు బాధపడకూడదు. ఆ బాధపడితే ఆ బాధకు రియాక్షన్ ఏదో ఒక రకంగా మనకు వస్తుంది అనమాట. కాబట్టి మనము ఎంతోమందిని ఎడ్యుకేట్ చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే వాళ్ళం ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని ఆలోచించకూడదు. ఏమైనా ఉంటే అలా లేకుండా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళు గోల్ చేశారు, మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని. ఒకవేళ మనము చనిపోయిన వాళ్ళ మీద చేస్తే, మనము కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, పురాణాల్లో క్యారెక్టర్లు అవ్వచ్చు, ఇతిహాసాల్లో క్యారెక్టర్లు అవ్వచ్చు, వాటిని చేస్తున్నప్పుడు వాళ్ళు ఈరోజు లేరు, కానీ వాటిని మనం వాడుకుంటున్నాం. కానీ సరైన విధానంలో వాడుతున్నామా? ఒక క్యారెక్టర్ తీసుకొని చేసినప్పుడు అది సరిగ్గానే తీసామా, సరిగ్గానే కథ ఓకేనా? అది ఇప్పుడు మనం చూద్దాం. కథ చేస్తున్నప్పుడు మనం ఏదో సినిమా కోసం కథ రాస్తున్నాము అని 4 పుస్తకాలు చదివో, లేదా మనకు ముందుగా ఎవరైనా చెప్పిందో ఇది కాకుండా అన్ని వర్షన్లో చూసి కానీ కథ చేయాలి. అలా లేకపోతే బాధపడతారు. ఎవరు బాధపడతారు? ఆ బతుకు ఎవరిదో వాళ్ళు ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ మన చుట్టే ఉంటారు. ఆ మనసు ప్రకృతిలో విశ్వాత్మతో లీనమై ఉంటుంది. కాబట్టి ఆ మనసు బాధపడుద్ది. కాబట్టి
ఎవరి గురించి అయినా సరే మనం మాట్లాడే ముందు, తీసే ముందు జాగ్రత్తగా తీయాలి. లేకపోతే అనర్థాలు ఎలా జరుగుతాయంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఉదాహరణకి కేవీ రెడ్డి గారిది సినిమా జీవితం ఎంత గొప్పగా ఉంది మనందరూ తెలుసు. ఇదంతా స్టార్టింగు. కానీ ఆ తర్వాత సినిమాలు చేసి లాస్ట్కి సినిమాల్లో నష్టాలు వచ్చి అంత పోగొట్టుకొని లాస్ట్కు వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆయన ఎన్టీఆర్ గారు ఆయన గౌరవం పోకూడదు అని చెప్పి ఒక సినిమా ఇస్తే అది ఫ్లాప్. ఇట్లాగా ఎన్నో ఫ్లాప్లు పోయి లాస్ట్కి విరక్తి పుట్టి అతను ఆధ్యాత్మిక జీవితంలోకి ఒక సన్యాసవదం వెళ్ళిపోయారనమాట. ఇది అతని జీవితం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన ఏం సాధించినట్టు? సినిమాలోకి వచ్చి గొప్ప గొప్ప సినిమా తీస్తే ఏంటి ఉపయోగం దానివల్ల? ఆ రోజు నలుగురు నవ్వారు, వెళ్ళిపోయారు, సినిమా అయిపోద్ది, ఇంకో సినిమా వస్తుంది, సినిమా రంగం మారుతూ ఉంటుంది. కానీ మనం చేసింది ఏంటి? అది మిగిలిద్ది. ఎక్కడ? ఈరోజు ఎక్కడ మిగిలిపోవచ్చు, కానీ ప్రకృతి ప్రతిదీ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అందువల్ల దాంట్లో భాగంగా ఏ సినిమా కోసం అయితే ఇన్ని రోజులు బతికి సినిమాల్లో నువ్వు కీర్తి గడించావో ఆ సినిమాలో నీకు కీర్తి లేదు, నీకు వాల్యూ లేదు. ఆ రోజు తర్వాత వాల్యూ వచ్చింది, ఆ రోజు వాల్యూ లేదు. టోటల్గా సినిమాని వదిలేసిన పరిస్థితి వచ్చింది. నువ్వు సినిమానే జీవితం అనుకున్నావు, కానీ సినిమాని వదిలేసావు. అర్థమవుతుందా? అంటే నో యూజ్. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పని ఉపయోగం లేదు అని దాని అర్థం. అందువల్ల ఆ ఉపయోగం లేని పని మనం చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా చేయకపోతే అక్కడే మనకి కర్మలు యాడ్ అయ్యేది. ఈ క్రమంలో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మాయాబజార్ సినిమా తీయటం. మాయాబజార్ సినిమా మంచిదే కదా, అందరు నవ్వించింది కదా, ఎంతో కలెక్ట్ చేసింది కదా, అందరికీ లైఫ్ ఇచ్చింది కదా, ఇవన్నీ మనం అనుకోవచ్చు. కానీ లెక్క అది కాదు. మనందరము నవ్వుకుంది ఎవరిని చూసి? ఏం చూసి నవ్వాం? అది నిజమైన నవ్వేనా మనం నవ్వింది? మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాం, అది నిజమైన ఎంటర్టైన్మెంటేనా? అది ఫేక్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే మనకు సంతోషాన్ని సంతోషం అంటారు. ఎంటర్టైన్మెంట్ అది. ఒక వ్యక్తి బాధపడితే మనం నవ్వితే అది ఎంటర్టైన్మెంట్ కాదు, ఫేక్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో జరిగిన ప్రాబ్లం కూడా అదే. ఎందుకంటే వీళ్ళకి కథ మీద గ్రిప్ లేక యాదగా చదివేసి మాయాబజార్ సినిమా తీశారు. మాయాబజార్ సినిమా మొత్తం కూడా శశిరేఖ పరిణయం మీద నడిచిద్ది. అయితే దాంట్లో లక్ష్మణ కుమార్ అనే వ్యక్తిని కంప్లీట్గా యదవం చేయడం జరుగుద్ది. నిజానికి లక్ష్మణ కుమారుడు ఎవరు? దుర్యోధనుడు. అంత పెద్ద చక్రవర్తి లాంటి వాళ్ళ అబ్బాయి ఎదవవుతాడా? ఇప్పుడు అభిమన్యుడిని శశిరేఖ ప్రేమించింది, చెప్పొచ్చుగా పెద్దలకి, చెప్పలేదు. సరే అమ్మ మీకు ఇలాగా దుర్యోధనుడి కొడుకుని ఇచ్చి పెళ్లి చేద్దామంటే లేదు నాన్న చెప్పొచ్చు కదా. ఒప్పుకుంది కదా, ఒప్పుకొని పెళ్లి పెట్ట మీద కూర్చుంది. పెళ్ళికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి ఇప్పుడు లక్ష్మణ కుమారుడు ఎదవా అని అందరికి తెలియజేయాలి. దానికోసం ఏం చేశారు? శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు కలిసి ఒక డ్రామా ఆడారు. అసలు లక్ష్మణ కుమారుడి స్టోరీ ఏంటి తెలుసా? నిజంగా అతను ఎదవేనంటారా? అతనికి జరిగిన అన్యాయం తెలుసా? లక్ష్మణ కుమారుడు అంటే పైకి ఆ సినిమాలో చాలా వెటకారంగా రేలంగ్ క్యారెక్టర్ పెట్టి అతన్ని ఎకిలిగా చూపించారు. కానీ నిజానికి అతను రేలంగి క్యారెక్టర్ చేయాల్సిన అతను కాదు. అతను రాజు కుటుంబంలో పుట్టినప్పటికీ అతనికి యుద్ధాలన్నీ నచ్చవు. ఫస్ట్ పాయింట్ అది. అతను యుద్ధం చేయడు, కానీ రాజులకు పుట్టిన వాళ్ళంటే రాజుల్లాగా వాళ్ళ వారసత్వం కదా. ఇప్పుడు యాక్టర్ కొడుకు పొలిటీషియన్ ఎలా అవ్వాలనుకుంటారో ఇతను ఒక పెద్ద రాజు కొడుకు కాబట్టి ఇతను కూడా యుద్ధం చేయాలి అని అందరూ కోరుకున్నారు. కానీ
ఇతనికి యుద్ధం ఇష్టం లేదు. ఇతని పాలసీ ఏంటంటే ఇతను కళాకారుడు, ఆర్టిస్ట్ అనమాట. బొమ్మలు గీస్తాడు, ప్లస్ కవితలు చెప్తాడు. ఆయన కవితలు చెప్పి నలుగురు ప్రశంసించాలని కోరుకునే వ్యక్తి. అది చూసి అందరూ నువ్వు రాజు కొడుకే కదరా, నువ్వేంటి అసలు ఇలా చేస్తున్నావు, ఇలా ఉండకూడదు, నువ్వు కత్తితో సారే అంటారు. కత్తితో పని ఏంటి, నేను కళాకారుణ్ణి, నాకు నేను పద్యం చెప్తాను, 4 చమత్కారాలు చేస్తాను, దాని మీద నాకు ఆనందం ఉంది అంటాడు. కానీ ఎవ్వరు కూడా అతన్ని అలా చూడరు, అతన్ని పిచ్చోడు అనుకుంటారు అందరూ. ఆ రకంగా ఈవిడు పండిత పుత్ర పరమశంకులాగా ఒక రాజుకి ఇలాంటి పుట్టాడేంటి అని అతన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఈ క్రమంలో ఈ శ్రీకృష్ణుడు కావచ్చు, గరుత్మంతుడు అవ్వచ్చు, ఈ పెళ్లి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నాల్లో మనకు సినిమాల్లో ఫన్ తెప్పించవచ్చు. కానీ అతన్ని ఒక పనికిమాలినలా చూపించడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి అతను గే అనే అర్థం వచ్చేలాగా కూడా చేస్తారనమాట. ఇతను మగవాళ్ళతో తిరుగుతాడా అనే అర్థం వచ్చేలాగా కూడా దాన్ని చేస్తారు. అలా చేసినందుకు అతను ఎంత బాధపడతాడో తెలుసా. అతన్ని కళాకారుణ్ణి ఎదవం చేయటం ఒక తప్పు అయితే, లాస్ట్కి పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అతను గే, పనికిరానోడు అన్నట్టు క్రియేట్ చేస్తే అతని మనసు, కళాకారుడి మనసు ఎంత బాధపడుద్ది, అతను ఎవరికి చెప్పుకోవాలి. నువ్వు యుద్ధం చేసి గెలవమంటారు అతన్ని. అతని యుద్ధం అవసరం లేదంటే నువ్వు అభిమన్యుడితో నువ్వు సమానంగా చేయాలంటారు. అభిమన్యుడికి యుద్ధం ఇష్టం, ఇతనికి అవసరం లేదు, ఎందుకంటే కళాకారుడికి యుద్ధం కావాలా, అతన్ని చేయను అంటాడు. ఆ రకంగా ఒక ఇన్నోసెంట్, సెన్సిటివ్ క్యారెక్టర్ని పట్టుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం మన వేలో చేస్తే ఆ మనసు బాధపడదా? అంటే ఒక కళాకారుని మనం బాధ పెట్టి మనందరం నవ్వుదామా, ఆనందపడదామా? అదేనా నిజమైన నవ్వు అంటే? అది ఫేక్ ఎంటర్టైన్మెంట్ కదా. మనకు నిజంగా అది ఫేక్ అని అనిపించదా? అందుకని దాని మీద వర్క్ చేసిన ఎవ్వరు కూడా సరిగ్గా లేరు. అందరికీ దాని తగ్గట్టే ఎఫెక్ట్లు పడ్డాయి. ఇది కర్మ సిద్ధాంతం అన్నమాట. అంటే అతను చేసిన దాని వల్ల ఒక మిస్టేక్ జరిగితే మొత్తం పోయింది, నో యూజ్, ఉపయోగం లేదు దానివల్ల ఇంకా. అందువల్ల మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం బాగుంటున్నామా, అలాగే పక్కన పరిస్థితి ఏంటి, ఇది కూడా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఈ జీవితానికి అర్థమే ఉండదు. కావాలంటే చూసుకోండి, అతన్ని బాధ పెట్టిన వాళ్ళు పురాణాల్లో బాగుపడలేదు, బయట బాగుపడలే. వాళ్ళకు ఎట్లా రావాలో అట్లా వచ్చేసినాయి. ఇది కర్మ సిద్ధాంతం. కావాలని చూసుకోండి. అతనికి అన్యాయం చేసినందుకు లాస్ట్కు శ్రీకృష్ణుని పరిస్థితి కూడా చూడండి మీరు, ఎవరెవరో కాదు, అర్జునుడి పరిస్థితి చూడండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం జీవితం జీవిస్తున్నప్పుడు మన జీవితమే కాదు, మన జీవితంతో పాటు పక్క జీవితాలు కూడా మన జీవితంలాగే వాల్యుబుల్. అది గమనించి దానికి రెస్పెక్ట్తో బతికినప్పుడే ఈ జీవితానికి విలువ ఉంటుంది. లేదంటే ఉపయోగం లేదు. మళ్ళీ మనం చేసిందంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఆ కర్మ ప్రకారం మళ్ళీ రావాల్సిందే. కాబట్టి అందరూ ఏంటంటే జాగ్రత్తగా జీవించండి, జాగ్రత్తగా ఆలోచిస్తూ మనతో పాటు మన సొసైటీలో కూడా ఏం జరుగుతుంది, మన ప్రవర్తన వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందా లేదా అనేదాన్ని ఆలోచిస్తూ ఉండండి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా నేను ఈ నో యూజ్ అనే కార్యక్రమం ద్వారా మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనే దాని మీద అవేర్నెస్ కలిగించడానికి వీడియోలు చేస్తూ ఉంటాను. ఇది కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, మనసులను మార్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్స్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్.